హలో! హాయ్! అందరూ బావున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బావున్నాను. ఇక్కడైతే మా జెషి పొద్దున్నే టిఫిన్ చేసిందనమాట. దాని తర్వాత అమ్మ జామకాయ తింటా అని చెప్పేసింది. ఇంక అందుకని చెప్పి కట్ చేసి జామకాయ తెచ్చాను. జామకాయ టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా సూపర్‌గుందనమాట. ఈ జామకాయ కూడా బాగా గట్టిగా లేదనమాట. చాలా సాఫ్ట్‌గా ఉంది లోపల మెత్త మెత్తగుంది. ఇంక అందుకని చెప్పి చిన్నోడికి కూడా ముక్కైతే పెట్టాననమాట. చిన్నోడు కూడా బాగా ఇష్టంగా తిన్నాడు. ఇంకా ఇదైతే మా జస్వి చేతిలో ఉన్నదైతే మాకు గిఫ్ట్ వచ్చిందనమాట. అంటే జస్వి తెలిసిన వాళ్ళు గిఫ్ట్ కింద జస్వి తీసుకొచ్చిచ్చారు. చాలా అంటే చాలా బావుంటది ఇదైతే. అంటే ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి కదా! ఈ కార్డ్స్ అయితే మనం దీంట్లో పెట్టామంటే, ఆ కార్డ్‌లో ఏ నేమ్స్ ఉందో ఆ నేమ్స్ చెప్తారనమాట. చెప్తది దాంట్లోని. చాలా అంటే చాలా బావుంటదయితే. జస్వి చాలా ఇష్టమనమాట. చాలా కార్డ్స్ ఉండే. కార్డ్స్ అన్నీ పోయినియి. ఇప్పుడు కొన్ని ఉన్నాయనమాట. అవి కూడా నేను తీసి దాసాను. లేదంటే అయి కూడా పోయి ఉండేవి వాటికి. ఇంకా చిన్నోడు కూడా ఎదుగుతున్నాడు కదా! వాడు కూడా ఆడుకోవడానికి పనికొస్తదని చెప్పేసి తీసి దాస్తాననమాట. ఏదైనా పనికొచ్చేవి ఉంటే బొమ్మలు. అంటే జస్వి ఆడిన తర్వాత ఉంటాయి కదా! దాస్తాను కదా! అవి చిన్నోడికి యూజ్ అవుతాయని చెప్పేసి దాస్తాననమాట నేను. ఇప్పుడు ఊరికనే బయట పెట్టామనుకోండి, ఇంకా జస్వి పాడు చేస్తదనమాట. వేస్ట్‌గా పోతే అలా చాలా బొమ్మలు పోయినియి ఇంట్లోయి. ఒక్కరోజు మా జస్వి ఎన్ని ఫ్రూట్స్ తినమన్నా సరే తినేస్తదనమాట. అంత ఇష్టం ఫ్రూట్స్ అయితే. ఎక్కువ బనానా ఇష్టం అనమాట. బనానా అయితే రోజుకి 4, 5 తినమని తినేస్తూ ఉంటది. మొన్న ఒక రోజు సడెన్‌గా 6 తినేసిందనమాట. అంటే గ్యాప్ ఇచ్చి తినిందిలెండి. మార్నింగ్ ఓటి, ఈవినింగ్ ఓటి అలా అలా గ్యాప్ ఇచ్చి 6 తినిందనమాట. అప్పటికి నేను తిడుతున్నాను తినకని చెప్పేసి. ఇప్పుడు ఏదైనా సరే ఫ్రూట్స్ అయినా, అన్నమైనా ఏదైనా లిమిట్‌గా తినాలి కదా! మరీ ఎక్కువ తిన్న మన బాడీకి మంచిది కాదు. ఫ్రూట్స్ అనుకోండి ఒక వెరైటీ అంటే ఒక బనానా, ఒక యాపిల్ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ 2 తిన్నా తీసుకున్నా పర్లేదు గానీ మనం అది ఒకేసారి 6, 7 తింటే మన బాడీకి కూడా మంచిది కాదు కదా! ఇది అంతకుముందు మీషోలో చూసాను. కాస్ట్ ఎంతుందో గుర్తులేదు గానీ, తీసుకుందని చెప్పి నేను లైక్ చేసి పక్కన పెట్టాననమాట. ఈలోపు కొందాం అని అడిగే టైంకి మర్చిపోయాను నేను. ఇంక అప్పుడే నాకు చెప్పాగా జస్ట్ వేరే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి, ఇంక సర్లే ఉందిగా అని చెప్పి అనుకున్నానింక. అసలు మా చిన్నోడికి మా ఆయన ఒకసారి బొమ్మలు కొన్నారంతే. నేనొకసారి ఒక టాయ్ కొన్నానంతే. అంతకు మించి ఇంకా ఇప్పటికొచ్చి అసలు బొమ్మలు కొనలేదనమాట. ఇప్పుడు వాడు 10 మంత్స్ వాడికి 10 మంత్స్ వచ్చేసినియి. ఆల్రెడీ 24 ఉన్నాం మొన్న. ఇప్పటికొచ్చి అవి తప్ప ఇంక ఎక్స్‌ట్రా బొమ్మలైతే కొనలేదు మేము ఎవ్వరమి. నేను గాని, మా ఆయన గాని ఎవ్వరు కొనలేదు బొమ్మలైతే. జస్వి టైమ్‌లో కొన్నాము. మరీ అంత ఎక్కువ కాదనమాట. లిమిట్‌గా కొన్నాము. ఇంట్లో పిల్లలు ఆడుకోవాల్సిన బొమ్మలు ఎంత ఉండాలో అంతే కొన్నాం గానీ, మరీ హెవీగా బొమ్మలైతే కొనలేదు మేము. ఆ ఉన్న బొమ్మలతోనే మా జస్వి అయితే ఎక్కువ ఆడదనమాట. తనకి ఎక్కువ గిన్నెలతో ఆడతదనమాట. మా జస్వి కాదు మా చిన్నోడు కూడా సేమ్ అంతే అనమాట. చెప్పులతోని, గిన్నెలతోని ఎక్కువ ఆడతాడు మా వోడైతే. ఇంకా బొమ్మలైతే ఖాళీగా ఉండడం తప్ప ఇంక దేనికి పనికిరావు. తీసి ఒకేసారి తీసేస్తారు బొమ్మలన్నీ. లేదంటే అసలు దాని జోలికి కూడా పోరనమాట ఇద్దరు. ఇంక నేనేం చేస్తానంటే వారం వారం ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా మేము. అప్పుడే బొమ్మలన్నీ తీసి శుభ్రంగా వాష్ చేసి లిక్విడ్‌తోని దాని తర్వాత శుభ్రంగా ఆరబెట్టేస్తాననమాట ఎండలో నేను. అప్పుడు మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంక తీసుకొచ్చి బొమ్మలైతే ఇంట్లో పెడతాను నేను. అప్పుడు పిల్లలైతే ఆడుకోమని చెప్పి చేతికిస్తాను నేను. ఇక్కడ మా జస్వి అయితే ఆ మమ్మీ నేను 1, 2, 3 రాస్తా, ఏబీసీడీ రాస్తా అని చెప్పి స్కెచ్ తీసుకొని మార్కర్ తీసుకొని వాళ్ళ డ్యాడీది గోడలకి రాస్తుందనమాట. గోడలకైతే ఆల్రెడీ దీంట్లో మార్కర్స్ అన్నీ రాసినయి ఉన్నాయి. ఎందుకంటే మా బిందు ఉంటుంది గదా! మా వదినోళ్ళ పాప. తను ఎక్కువ గోడల మీద రాస్తూ ఉంటుందనమాట. ఇంకా తనని చూసి మా జస్వి కూడా నేర్చుకుంది గోడల మీద రాయడం. మా బిందు గోడ కనిపిస్తే చాలు రాస్తూనే ఉంటుందనమాట. అదే అలవాటు మా జస్వి కూడా వచ్చినట్టుంది ఈ మధ్యన. ఆ బిందుని చూస్తుంది కదా! సో, తను కూడా నేర్చుకొని మా ఇంట్లోకొచ్చి ఇంక రాస్తూ ఉంటుందనమాట. అత్తమాట అటు ఇటు ఏదో ఒకటి రాస్తూ ఉంటుంది. దాన్నే 1, 2, 3 అని గాని, లేదంటే ఏబీసీడీ గాని అలా చెప్తూ ఉంటదనమాట. నిన్న ఇన్‌స్టామార్ట్‌లో మా ఆయన పాలు, పెరుగు, బియ్యము ఇంకోటొచ్చి సాయిల్ అనమాట. ఇవి లేవని చెప్పి ఆర్డర్ పెట్టారు. పాలు జస్వికి ఎప్పుడో మానిపించేసాను నేను. మానిపించి కూడా 2 మంత్స్ అవుతుందనమాట. ఇంక అప్పటి నుంచి తను మానేసింది. నైట్ మాటలు తాగట్లేదనమాట పాలైతే. ఏం చేశారంటే పెద్ద పాలు అంటే 2 లీటర్స్ పాలు బయటైతే ఆర్డర్ పెట్టారనమాట. అప్పటికి పెట్టినట్టు కూడా తెలీదు నాకు. వచ్చిన తర్వాత చూసాను నేను. ఎందుకు ఆర్డర్ పెట్టావంటే ఉంటదిగా పిల్లలు తాగుతారుగా అని చెప్తున్నాడు. ఇంక జస్వికైతే మానిపిస్తా కదా! ఇప్పుడు మళ్ళీ తను తాగిందనుకోండి ఇంక అదే అలవాటయిపోద్దని చెప్పేసి ఈ పాలైతే నేను వేడి చేశాననమాట పాలు. ఎందుకంటే ఇంకా ఎలాగో ఊరెళ్తున్నాము 28 మేము నైట్. ఇంకా అప్పుడు పెరుగు తోడబెట్టేసామనుకోండి దీంట్లోని కొంచెం పెరుగేసామనుకోండి పెరుగు తోడైపోతుంది కదా మనకి. సో, అక్కడికి తీసుకెళ్ళొచ్చని చెప్పేసి పెరుగు తోడబెడదామని చెప్పేసి పాలైతే నేను కాచి పెట్టేసాను పక్కన. పెరుగు కూడా తోడేసాను దాంట్లోని. కర్రీ అయితే ఎగ్ ఫ్రై చేశాననమాట. ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేవు. ఆర్డర్ పెడదామన్నా, లేకపోతే ఎళ్లి తెచ్చుకుందామన్నా సరే ఊరెళ్ళి కదా! మళ్ళీ మేము 5 డేస్ వరకు మళ్ళీ రాము. వేస్ట్ అయిపోద్దని చెప్పేసి ఇంకా తెచ్చుకోలేదు కూరగాయలైతే ఇంకేమి. అందుకని చెప్పేసి షాప్‌కెళ్ళి 5 ఎగ్స్ తెచ్చాననమాట. ఆ ఎగ్స్ అయితే ఎగ్ ఫ్రై చేసేసాను ఇక్కడ నేను. చిన్నోడికి అన్నం అయిపోయింది. చిన్నోడు పెరుగన్నం పెడదాం అని చెప్పి చిన్నోడికైతే అన్నం వండేసాను నేను. ఇంకొక పక్కనైతే మాకు కూడా ఇంకా అన్నం కావాలని చెప్పేసి మాకు కూడా కుక్కర్‌లో అన్నం వండి పెట్టేసాను నేను. ఇంకిక్కడ మా పిల్లలందరూ డాన్స్ చేస్తున్నారనమాట. టీవీలో పాటలు పెడుతుంటే. మా చిన్నోడైతే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. వాడు ఎగురుతూనే ఉంటాడనమాట. వాడికి ఇష్టం వచ్చినంత సేపు అంటే ఆ సాంగ్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా వాడికి ఇష్టం ఉన్నంత సేపు అయితే ఎగురుతూనే ఉంటాడు మా చిన్నోడు.
ఫస్ట్ మా ఆయన కార్‌లో ఎళ్దామని చెప్పారు ఊరు. ఇప్పుడు అడుగుతుంటేనేమో ఇంకా తెలీదని చెప్తున్నారనమాట. కారు గాని, బస్ గాని అని చెప్తున్నారు. మాకు గ్యారంటీ లేదనమాట. ఇంక అందుకని చెప్పేసి ఒకేళ బస్ అయినా సరే, కార్ అయినా సరే తినడానికి మనకి నైట్ ఫుడ్ కావాలని చెప్పేసి మా అత్తయ్య అయితే చపాతీలు చేస్తా అని చెప్పారు ఆ రోజుకి. ఇంకా పచ్చడికి ముందే చేసుకోవాలి కదా మనము. మొన్నేగా 5 కేజీలు టమాటాలు తీసుకున్నాను. రూ. 100 అనమాట. సో, ఆ టమాటా పచ్చడి చేసింది మా అత్తయ్య. ఇంకా చపాతీ, టమాటా పచ్చడి సరిపోద్దనమాట రేపు నైట్‌కి మాకు డిన్నర్ కింద. నేనైతే ఇంకా బ్యాగ్ కూడా సర్దలేదనమాట. నాది గాని, పిల్లలది గాని ఎవ్వరిది ఇంకా సర్దలేదు మా ఆయనది కూడా. ఎందుకంటే రేపు బస్సో అదేంటో ఏం మాకే తెలియట్లేదు. ఐడియా లేదనమాట. అందుకని చెప్పేసి రేపు పొద్దున మెల్లగా సర్దుకుందాం బ్యాగ్ అని చెప్పేసి నేను ఇంకా బ్యాగ్ కూడా ఏం సర్దలేదు నేను. పైగా బ్యాగ్ కూడా చాలా చిన్నదనమాట. పడితే నాది మా ఆయనది పడతది తప్ప పిల్లలది పట్టదు. 5 డేస్ ట్రిప్ కదా! బట్టలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి మా ఆయన బ్యాగ్ తీసుకోమని చెప్పాను. తీసుకుంటా అని చెప్పారు. చూడాలింకా. ఒకవేళ బ్యాగ్ తీసుకుంటే మాత్రం పెద్ద బ్యాగ్ అయితే ట్రాలీ బ్యాగ్ ఉంటుందని తీసుకోమని చెప్పాను. అది తీసుకుంటే ఏంటంటే నాది మా ఆయనది బట్టలు కింద పెట్టేసిన తర్వాత పైనైతే పిల్లల బట్టలు పెట్టేయొచ్చు ఈజీగా. డైపర్ కోసం అని చెప్పేసి ఇంకో చిన్న బ్యాగ్ కూడా తీసుకోను నేను. దాంట్లో చిన్న డైపర్‌లు గానీ, మెడిసిన్స్ గానీ, వైప్స్ గానీ అన్నీ ఏసుకోవాలి కదా! సో, అందుకోసం చెప్పేసి ఒక బ్యాగే చిన్న బ్యాగ్ తీసుకొని, ఇంక అన్నీ దాంట్లో పెట్టేసుకొని, నా దగ్గర పెట్టుకొని సరిపోతుందనమాట నాకింకా. మీషోలో నేను తీసుకున్న 1 మినిట్ శారీ అయితే వస్తుందనమాట. వచ్చి కూడా 2 డేస్ అయిపోయింది. అప్పుడే నేను బ్లౌజ్‌కే తీసేసాను. ఇవాళ నైట్ కల్లా ఇచ్చేయమని చెప్పాననమాట అవన్నీ. ఆవిడే తీసుకొచ్చి ఇచ్చింది నాకు. అసలు బ్లౌజ్ ఓకే ఉంటుందనుకున్నాను నేను. కాకపోతే ఎంత సూపర్‌గుందో నాకైతే చాలా అంటే చాలా బా నచ్చిందనమాట. బ్లౌజ్ కూడా సింపుల్ కుట్టించుకున్నాను నేను. హెవీ కుట్టించుకోలేదు. వెనకాల తాళ్ళు గానీ, ముందు మోడల్‌కి గానీ ఏం చేయించలేదు నేను. నార్మల్ ప్లెయిన్‌గా బ్లౌజ్ అయితే సింపుల్ కుట్టిస్తాను నేను. కాకపోతే ఎంత లుక్ బావుందంటే రెడీ టు వేర్ శారీ కదా! అంత లుక్ ఉండదేమో అనుకున్నాను నేను. చాలా బావుందనమాట. ఇంకోటి కూడా తీసుకోవాలని చూస్తున్నాను. ఎందుకంటే బోనాలు వస్తున్నాయి కదా మనకి. సో, తెలంగాణలో బోనాలంటే పెద్ద పండగ కదా! ఇంకా దానికి కూడా శారీ తీసుకుందామని చూస్తున్నాను నేను. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతే అనమాట. ఛానెల్ కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వెళ్ళిపోండి. ఇంక వెళ్ళాం మరి. బాయ్.